నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అగ్ని సూక్తము. సూక్తము అంటే మంచి మాట. అగ్ని అనేటువంటి అగ్ని గురించి మంచి మాట. అగ్ని పంచభూతముల్లో అగ్నికి సాధారణమైనటువంటి అర్థం ఏంటంటే తేజస్సు, వెలుగు అని అర్థం. అయితే ఈ తేజస్సు, వెలుగు ఏంటంటే పంచభూతాల్లో అగ్ని అనేటువంటిది అగ్నిభూతం అనేటువంటి మూడవది. అంటే అటు ఊర్ధ్వస్థితికి వెళ్ళాలన్నా అధోస్థితికి రావాలన్నా అగ్నే వాహికే కీలకం. కాబట్టి అగ్ని యొక్క దీన్ని ఋగ్వేదం చాలా గొప్పగా చెప్పింది. అగ్నిమీళే పురోహితం అంటే అగ్ని పురోహితుడు వంటిది. దీనికి మన శరీరంలో అగ్ని లేకుండా ఇప్పుడు వాయువు నిలబడదు, ఇదే నిలబడదు. దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో అగ్ని తాలూకా ప్రసక్తి వాయువుగా చెప్పారు. వాయువు నిలకడగా ఉండాలంటే సరైన అగ్ని స్థితి ఉండాలి. అందుకే దేహానికి ఒక స్థిరమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత తగ్గినా కష్టమే, పెరిగినా కష్టమే. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు. సైన్స్ పేరిట మనం ఏదో అరుపులు అరుస్తాం తప్ప సైన్స్ని మన శాస్త్రానికి అనుసంధానం చేసుకుంటే చాలా అవగాహన వస్తుంది. అలాగే ఈ సైన్స్లోని మన శాస్త్రాల మధ్య సరైనటువంటి అధ్యయనం ఈ భారతదేశంలో జరగలేదు. భారతదేశం ఎప్పుడు కూడా విదేశాల యొక్క సంస్కృతి మీద ఆధారపడి ఉంది. వాడు చెప్తే తప్ప మనకి ఏది అవగాహన కాదు. మనల్ని మనం వదిలేసుకోవడానికి కారణం కొంతమంది స్వార్థపరులు సంస్కృతాన్ని నిర్వీర్యం చేశారు అని నిష్కర్షగా చెప్తున్నాను. సంస్కృతాన్ని నిర్వీర్యం చేసి హిందీ భాషకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మన దేశంలో ఉన్న సంస్కృతి విచ్ఛిన్నమైపోయింది. మనము విచ్ఛిన్నమైపోయాము. ఈ శాస్త్రాలు కూడా కనుమరుగైపోతున్నాయి. కానీ ఏంటంటే అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళం బాధపడుతూ మీ ముందుకు వస్తున్నాం. అగ్నిమీళే పురోహితం అనేటువంటి మంత్రం ఉంది. అలాగే ఆనోభద్ర క్రతవో యాంత విశ్వత, విశ్వమంతా మంచి మాటలు వినిపించుగాక అనేటువంటి అంటే అగ్ని సూక్తం. ఎప్పుడైతే ప్రతి నోట ప్రతి చెవిలోని వినిపిస్తుందో, ప్రతి నోట పలుకుతుందో అప్పుడు సర్వత్రా కూడా సర్వత్రా ఈ అగ్ని యొక్క ప్రకాశత్వం కనిపిస్తుంది అని నేను. అయితే అగ్ని మీద నేను ఎందుకు పరిశోధన జరగలేదు అన్నదానికి నేను సమాధానం చెప్పలేను. కానీ దానికి కొంతవరకు కారణం మన విశ్వవిద్యాలయాలు కూడా దీని పట్ల అశ్రద్ధనే చూపిస్తున్నాయి. అగ్నికి 7 జ్వాలలు ఉన్నాయి, 7 నాలుకలు ఉన్నాయి అని మన విశ్వంలో మన శాస్త్రాలు చెప్తున్నాయి. అవన్నీ ఏమిటంటే కనీసం అందులో ఏమిటైనా 7 పేర్లు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. విశ్వవిద్యాలయంలో పిహెచ్డీలు సాధించే ప్రొఫెసర్లకి ఇది క్వశ్చన్ చేస్తున్నాను. దే డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. దే వాంట్ ఓన్లీ ద టెస్ట్ ట్యూబ్ అండ్ other nasty things and what colors changes etc. when acid and base titrations etc. These are all the, but not more than that they want only the PhDs, they want only the increments, they want only the nasty dirtiest pathways they are creating in this country. So దానికి మన ప్రధానమంత్రి ఏమైనా కాస్త మార్పు తీసుకొస్తే బాగుంటుందని నేను ఈ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను. ఆయన తెలుసుకుంటే జరుగుతుంది గారు. అంటే మొదటిది కాళీ అంటే నల్లతనము. అగ్నిలో నల్లతనం ఉందా? 7 రంగులు ఉన్నాయంటాము. వెలుగులో 7 రంగులు ఉన్నాయని తెలుసు, కానీ నలుపు ఎక్కడ కనిపించింది? నలుపులోంచి తెలిపోతే బ్లాక్ అండ్ వైట్ అంటావి. మరి ఇవన్నీ అనుసంధానం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? రెండవది కరాళి అంటే చాలా క్రూరత్వం కలిగినటువంటి ఉగ్రత్వాన్ని కరాళి అంటారు. తర్వాత మనోదవం అంటే మారుత తుల్య వేగం. అంటే మనసుతో అగ్ని మనసులోనే, అంటే మన ప్రతి ఒక్కడి మనసు అగ్ని సంబంధమైనదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సులోహిత అంటే ఎరుపు రంగు. ఎరుపు రంగు అంటే ఎరుపు జ్వాల కానీ ఎరుపు కానీ అరుణోదయం కానీ ఇవన్నీ కూడా రజోతత్వానికి సంకేతం. అలాగే ధూమ్రపర్ణ అంటే ధూమ్రము అంటే పొగ అనేటువంటిది.
అగ్ని సక్రమంగా కంబస్షన్ కాకపోతే పొగ అన్నది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ సక్రమంగా అయినటువంటి ఇదే శీల పరీక్ష. మనలో కూడా అవగాహన, దాన్ని అవశేషణ, తర్వాత ఇత్యాది విషయాలన్నీ మనలో బేరేజ్ వేసుకుంటే మనం బయటికి వచ్చేది ఏంటంటే అది ధూమ్రము అంటే పొగ సంబంధమైనది. అంటే అది ఆ ఎదుటివాడికి అర్థం కావాలని లేదు. అప్పుడు అది ధూమమే కదా! ధూమం అంటే పొగే కదా! పొగ అంటే అర్థం కావాలి. అక్కడ పొగున్నది, నిప్పు ఉంటే పొగొస్తుందనే విషయం చెప్పగానే ఏ విధంగా పొగొచ్చిందో ఎవడు చెప్పలేడు కదా! నిప్పున్నాదనే గ్రహించడం తప్ప అంతకుమించి మనం చేయగలిగేదేం లేదు కదా! తర్వాత ఇంకా స్ఫులింగిని అనేటువంటి విషయము. అంటే స్ఫులింగిని అంటే మనం స్పృశించేటప్పుడు దాని యొక్క వేడిమిని బట్టి మన యొక్క చర్యలు, మన యొక్క ప్రతిచర్యలు ఆధారపడి ఉంటాయి. తర్వాత విశ్వరూపిణి అంటే సమస్త విశ్వంలో కూడా రూపం ధరించగలిగేది మొట్టమొదట వాయువుగా. ఆకాశం రూపాన్ని ఇచ్చినప్పటికి కూడా వాయు రూపాన్ని ఇవ్వలేదండి. వాయువు ఎందులో పోసినా అందులో ఉంటుంది. అగ్ని మాత్రం ఏంటంటే రూపాన్ని సంతరించుకోగలిగేటువంటి శక్తి ఉంది. అగ్ని నుంచే జలానికి కూడా రూపం అనేది వచ్చిందని మా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. అంటే మొదటగా చెప్పబడిన ఈ అగ్ని గురించియే ఋగ్వేదంలో చెప్పబడింది. తర్వాత సూర్య సంబంధము, అగ్నికి సంబంధం ఉంది. ఇవన్నీ విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అగ్నిమీళే పురోహితం. నమస్తే.